అక్క వాళ్ళ ఇంటికైతే ఫస్ట్ టైమ్ అయితే వెళ్ళామనమాట. మా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయితుంది. ఒక్కసారి కూడా మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదనమాట. ఫస్ట్ టైమ్ వెళ్ళామని మా అక్క అయితే మాకైతే బట్టలైతే పెట్టిందనమాట. నాకు, మా ఆయనకి, మా పిల్లలకైతే. ఏ ఆడపిల్లకైనా నుదుటన బొట్టు పెట్టి, ఒడిలో గాజులు, బట్టలు పెడితే ఎంతో హ్యాపీగా అనిపిస్తది కదా! ఇంకా నేను అక్కడ గాజులు తర్వాతే వేసుకుందాం అనుకున్నా. మా అక్క అయితే అప్పుడే వేసుకోమంది. నేను చూడండి ఎలా హ్యాపీగా ఫీల్ అయితున్నానో. మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితుంది మేము వెళ్ళినందుకు. మా బావ అయితే వాళ్ళ చెల్లెనైతే ఫోటో తీస్తుందంటే అక్క అయితే లోపలికైతే వెళ్ళిపోతుందనమాట వద్దని. తినొచ్చేసి మా అక్క వాళ్ళ పాప అనమాట. ఇంకా నేను మా అక్క అయితే ఇలా ఫోటో దిగామనమాట. ఇంకా అదే రోజు మా బావ బర్త్‌డే గూడా ఉండే. ఇంకా 2 కలిసి రావడం చాలా హ్యాపీగా ఉంది. మా అక్క అయితే మా బావకి సర్ప్రైజ్‌గా బ్రాస్లెట్ అయితే ఇచ్చిందనమాట. మనకిష్టమైన వాళ్ళు ఇది ఎంత చిన్న సర్ప్రైజ్ ఇచ్చినా సరే మన మనసుకి అది ఎంతో పెద్దగా అనిపిస్తది గదా! ఇంకా అది మాటల్లో చెప్పలేమనమాట హ్యాపీనెస్‌ని. అంత హ్యాపీగా అయితే ఫీల్ అయినారు మా బావ గూడా అక్కడ. ఇంకా లాస్ట్‌కి మా అక్కయితే మా బావకైతే స్వీట్ అయితే తినిపిస్తుంది. మా బావ గూడా మా అక్కకైతే తినిపిస్తారనమాట. ఇంకా ఇలా అందరం కలిసి ఉన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము అన్ని రోజుల తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళడము. ఇంకా 2 కలిసి రావడం మా అక్క ఇంకా ఫుల్ అంటే ఫుల్‌గా హ్యాపీగా ఉందసల. లాస్ట్‌గా ఫైనల్‌గా ఫ్యామిలీ ఫోటో అయితే దిగామనమాట. అలా వెళ్ళిపోకుండా ఒక లైక్